ఎలాంటి పని లేనప్పుడు చేయాల్సింది ఇంకేముంది గైస్. ఫోన్ తీసుకున్నామా, Our hearts are screaming, reaching for more, dreaming of వెరీ నైస్ వెరీ నైస్. ఓ ఎందుకు ఈ గన్ అవైలబుల్ లేదని చెప్తుండ్రు? నాకు ఇష్టం కదా అది, దాన్ని అవైలబుల్ చేయమని చెప్తారు బాబు, కష్టమవుతుంది నాకు. Let's go. లొకేషన్ ఎలా ఇచ్చిందో చూడండి, ఇలాంటి లొకేషన్లో ఈ గన్ ఇచ్చింది ఇంకా కష్టం అవుతుంది. మరి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళైతే ఇంకా ఎదారి ప్రాంతంలో మంచి ప్రాంతంలో వాళ్ళకైతే ఎంతైనా salute చేయాల్సిందే. మంచి వాతావరణంలో మనం ఇంట్లోనే సరిగా చేయలేకపోతున్నాం, కానీ వాళ్ళైతే మా ప్రాణాలను మధురమైన సమయాన్ని అంతా మా దేశం కోసం మరి తమ డ్యూటీని చేస్తున్నారంటే నిజంగా వాళ్ళంతా పవర్ఫుల్ హ్యూమన్స్ ఇంకెవ్వరు లేరు అనే చెప్తాను నేను. అయినా మన గవర్నమెంట్ వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే అలాంటి ఆర్మీకి ఇంకా సహకరించకపోవడం వల్ల మనం తిబ్బెత్ లాంటి ప్రాంతాలను ఇంకా అక్సాయ్, చీన్ అలాంటివన్నీ కోల్పోతున్నాం కదా. ప్రస్తుతం అయితే జర సిచ్యువేషన్ బెటరే, కానీ ఇది ఇంకా బాగా చేయాలి. దలైలామా తమ వాళ్ళని తీసుకొని వచ్చి మన ఇండియాతో జర మీరు ఏమైనా మాకు సహకరించండి అని చెప్తుందంటే మన గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే చైనా కూడా చాలా అహంకారంలో వచ్చింది, అది అంత అహంకారం పనికిరాదు అనేది వాళ్ళకి మనం చెప్పాలి ఒకసారి. సో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, మనం మన ఒపీనియన్ అయితే ఇవ్వచ్చు. మరి Let's go. ఇలా హోమ్స్ మధ్యలో ఆడాలంటే నాకు చిరాకు. ఎవరో పాపం పిల్లలు మరి కాలింగ్లో ఉన్నారేమో, చదువుతలేరు. అమ్మాయి ఎవర్రా నువ్వు, ఎక్కడున్నావురా, ఎక్కడున్నావు బే? ఇలా అయితే కష్టమే. అది కూడా అవుతారా మిత్రమా, జోన్ వస్తుండ్రా, జంప్ చేయి వానికి అర్థమైంది లేను ఎక్కడ ఉన్నా కదా. వెనకాల నుంచి చేసిందా అనుకున్నా నేను, వెనకాల నుంచి చేస్తారని అనుకున్నా, అదే జరిగింది. అదృష్టం బాగాలేనప్పుడు ఎవరేం చేస్తారు చెప్పండి, చేయాల్సిందంతా చేస్తున్నాం మనం, ఇంకేముంది గైస్ మరి దీనికి. ప్రయత్నం చేసినాక ఫలితం గురించి ఆశించకుండా జస్ట్ కూల్గా ఉంది, స్మైల్తో మనం బతుకుతే చాలు గైస్, మిగతాదంతా ఏమవుతుందో అలా. మనం అయితే మనం ప్రయత్నం చేసినాము, ఓకే.
పావని టైం నేను కూడా అనుకునేవాడిని ఇండియన్ ఆర్మీకి వెళ్ళి ఏమైనా పనిచేద్దామని, కానీ తర్వాత అవుతుంది. అక్కడ పని చాలా ఘోరంగా ఉంటుంది, ఎందుకంటే మనం గేమ్ ప్లేగా సరిగ్గా చేయలేకపోతాం. హ్యాట్స్ అప్ సోల్జర్స్ మీకు మాత్రం. सच में क्या कर रहा है? సమూహంలో ఉన్న నా స్నేహితుడు ఏం చేయాలని అనుకుంటుందో తనకే తెలియదు మరి. अभी भागना इधर से. कहीं पे नहीं जाए तो कहीं पे निशाना, ऐसा थोड़ी ना होता है. चलो जाने दो, పోతే పోయింది. ఈసారి చూసుకుందాము. ఈక్వల్గా ఉన్నాం ప్రస్తుతం. అయితే ఈక్వల్గా ఉంటే ఒక అలాగే మజా వస్తుంది. ఈక్వల్గా ఉన్నాం మరి, ఎలాగైనా చెస్ గెలవడానికైనా ట్రై చేద్దాము. ఆశిస్తున్నాం మరి గెలుపు మనదే అని. గెలుపు మనదే అని ఆశిస్తున్నాం. ఓకే లెట్స్ గో, దూసుకెళ్దాం. జరగాల్సిందంతా జరిగిపోయింది. क्या कर रहा है? कौन मूर्ख है ये ऐसा खेलने वाला? ముందల్నే శత్రువుని ఎంచుకొని స్కోప్ ఎత్తి ఆడుతుందంటే ఏమనాలి? ఇలాంటి వ్యక్తిని నేను, నాకైతే అర్థమవుతలేదు. మాఫియా కోబ్రా అంట, మాఫియా కోబ్రా. నిజంగానే మరి మాఫియాకి కానీ వెళ్తే ఏం లేదు. దుప్పటి కప్పుకొని ఇంటికి వెళ్ళాల్సిందేమో. అయినా అదొక పని అన్నారా అసలు మాఫియాకి వెళ్ళడం? సమాజంలో ఇలాంటి వాళ్ళు నిజంగా ఉంటారు అంటే నాకు నమ్మశక్యంగా లేదు. అలాంటి పేరును కూడా అసలు మన మనసులో రాణిస్తున్నామంటే ఆలోచించాలి మరి. సమాజం ఏ విధంగా ఈ కలియుగంలో వ్యక్తులు మరి ఆలోచిస్తున్నారు అనేది. మనోన్ని కాపాడకుండా స్కోప్ ఎత్తింది. ఎవర్రా బాబు మీరంతా? ఎక్కడి నుంచి దొరికారా? ఏమున్నారా నాయన మీరు? ముందర స్మోక్ వేసి వాడిని కాపాడకుండా ఏం చేయలేం మనం. సో థ్యాంక్ యూ గైస్, మీరు నాకు సహకరించండి, ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.